అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైన సమయం. ఈ పుట్టినరోజు కార్యక్రమము మరి నా మనవరాలది యాని క్రిస్టినాది మొదటిసారి మొక్క తోటలో మరి ఈ యొక్క కార్యక్రమము చేయటం అనేది నేను కూడా అనుకోలేదు. ఎప్పుడునూ మా దగ్గర చేయలేదని కానీ పుట్టినరోజు గురించి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయి న్యూజిలాండ్లో చేసుకుంది బర్త్డే. ఆ తర్వాత మేము ఎప్పుడు కూడా భీమవరం వెళ్ళిన సందర్భాలు ఉన్నాయేమో. మనం ఎప్పుడైనా వెళ్ళాము పుట్టినరోజులకి. గడిచిన 6 సంవత్సరాలు కూడా మేము ఎక్కడ ఒక పుట్టినరోజు కార్యక్రమానికి కూడా మేము మలికిపురం ఒకసారి వెళ్ళినట్టున్నాం. అది 3వ బర్త్డే. ఒకసారి మాత్రం మలికిపురం వెళ్ళినట్టున్నాం. సరే, ఎందుకంటే మరి ఈ రాత్రికాల సమయంలో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు నన్ను. ఎందుకంటే నాకు వయసు 56వ సంవత్సరం నడుస్తుందండి. 55 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడి 56వ సంవత్సరంలోకి దేవుడు నన్ను నడిపించాడు. 56వ సంవత్సరం రన్ అవుతుంది నాకు. పెద్దోళ్ళకి చాదస్తం ఎక్కువ అంటారు. ఏమంటారండి? పెద్దోళ్ళకి చెప్పట్లేదు ఎవరు. చాదస్తం ఎక్కువ అంటారు ఒకటి. రెండోది ఏంటంటారంటే ముసలోడు అయిపోయిన తర్వాత ఎంత కోపం ఏంటి వీడికి అంటారు. అది కూడా అంటారు కదా, ముసలోడికి ఎంత కోపం ఏంటరా అంటారు. కాబట్టి కొన్నిసార్లు నా వయసు రీత్యా, నా పరిస్థితుల రీత్యా కొన్నిసార్లు నేను నా కంట్రోల్ తప్పుతా ఉన్నాను. నేను ఆ విషయంలో అందరూ కూడా నన్ను మన్నించాలని మరొకసారి కోరుతా ఉన్నాను. అయితే దేవుని కృపను బట్టి మరి నేను 24వ సంవత్సరం నాకు వచ్చినప్పుడు, 23 సంవత్సరాలు పూర్తయి 24వ సంవత్సరం వచ్చినప్పుడు నేను రక్షించబడ్డానండి. అంటే చాలా చిన్న వయసులోనే, 14 సంవత్సరాల వయసులోనే, 15 సంవత్సరాల వయసులోనే చెడు స్నేహాలతో, చెడు అలవాట్లతో, చెడు సాంగత్యంతో నా యవ్వన జీవితాన్ని నేను ఎంతో లోకరీతిగా పాడు చేసుకున్నప్పుడు మరి నాకు 19వ ఏట పెళ్ళయిందండి. 19వ సంవత్సరం వచ్చింది నాకు. 19వ సంవత్సరంలో నేను పెళ్లి చేసుకున్నాను. 19వ సంవత్సరంలో నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే నా పుట్టినరోజు 69 సంవత్సరం, 79, 10 సంవత్సరాలు, 89, 20 సంవత్సరాలు. కానీ నా పెళ్ళి ఎప్పుడైపోయిందంటే 88లోనే అయిపోయింది. అంటే నా 19వ ఏటనే నా పెళ్ళి అయిపోయింది. స్కూల్ సర్టిఫికేట్ని బట్టి అయితే మాత్రం నాకు 18 సంవత్సరాలకు అయింది పెళ్ళి. ఎందుకంటే స్కూల్ సర్టిఫికేట్లో నా డేట్ ఆఫ్ బర్త్ ఎంత అంటే 70. కాబట్టి నా పెళ్ళి ఎప్పుడు అయిపోయిందండి? 18 సంవత్సరాలకు అయిపోయిందండి నా పెళ్ళి. మా ఆవిడ వయసు ఎంతంటే 2 క్లాసులు నా వెనకాలంటే వెనకాల 2 క్లాసులు. అంటే ఆవిడకి 15 పూర్తయి 16 వచ్చింది. నాకేమో 18. మా ఇద్దరు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అంటే ఏంటో తెలియదు. ప్రేమించడం ఒకటే తెలుసు. పెళ్ళంటే ఏమనుకున్నాం? మొగుడు పెళ్ళాలే కదా, భార్య భర్తలే కదా అనుకున్నాం తప్ప పెళ్ళంటే ఏంటో తెలియదు. పెళ్ళంటే తెలియదు. ప్రేమించేయడం ఒకటే తెలుసు. అమ్మాయిల వెనకాల పట్టడం తెలుసు. లవ్ స్టోరీలు చేయడం తెలుసు తప్ప పెళ్ళంటే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ నేను ఇష్టపడ్డాను కదా చేసేసింది అంతే.
ఇంకా వాళ్ళు చెప్తే ఇని పరిస్థితి కూడా నాది కాదు, ఈయనే స్టేజ్ కూడా కాదు, ఈయనే వయసు కూడా కాదు. చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత సంవత్సరం తిరగకముందే మాకు పాప పుట్టేసింది. సంవత్సరం తిరగకముందే పాప పుట్టేసింది. పాపకి పుట్టినప్పుడు నేను చాలా సంతోషించాను, నేను తండ్రిని అయ్యానని. తండ్రి అంటే ఏంటో కూడా తెలియదు నాకు. సరే, పాపకి 3వ నెల వచ్చింది. పాపకి 6వ నెల కావాలి వచ్చిందో 5వ నెల వచ్చిందో, పళ్ళు వస్తున్నాయి, ఏదో వస్తుంది. అప్పుడు మోషన్స్ పట్టుకున్నాయి అమ్మాయికి. నర్సాపురం హాస్పిటల్లో జాయిన్ చేసాం. శ్యామల హాస్పిటల్ అని ఆ మేదల దగ్గర, మేదలు కదా నేత ఏమంటారు, పద్మశాలి దగ్గర పక్కనే శ్యామల హాస్పిటల్ అని ఉండేది. ఆ శ్యామల హాస్పిటల్లో జాయిన్ చేసాం. నా దగ్గర సిల్లికి అవ్వలేదు, నా దగ్గర డబ్బులే లేవు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కుటుంబము అనే దాని గురించి చెప్తున్నాను. వింటారని నేను అనుకుంటున్నాను. తెలియాలి కదా, ఎవరో మాట్లాడలేదు, వీళ్ళందరూ పిలిచిపోయినారని బాబు, కొంచెం చూసి కలిసి అన్నామని చెప్పండి. సరే, నా దగ్గర అయితే ఏం పైసలు లేవు, మనకు ఉద్యోగం సద్యోగం లేదు, మనకి ఏమీ లేదు. అమ్మమ్మ బతికుంది అంతే. నాకున్న ఆనందమెల్లా అమ్మమ్మ బతికుంది. అమ్మమ్మని అడిగితే అమ్మమ్మ ఇస్తుంది. ఎందుకంటే నా పెళ్ళి మా అమ్మ చేసింది అన్నాను, కానీ మా అమ్మ కాదండి, మా అమ్మమ్మే చేసేసింది పెళ్ళి, నా పెళ్ళి. సరే, ఇంక మా అమ్మ చేసింది, పిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టిన తర్వాత 6వ నెలల ఆ పిల్లకి మోషన్స్ పట్టుకుని చాలా భయంకరమైన సీరియస్ కండిషన్లో ఉంది ఆ అమ్మాయి. ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవు, మాకెవరు సాయం చేసేవాళ్ళు కూడా లేరు. మా అక్కలు కానీ ఎవరు కూడా, కొన్ని పిల్లని తీసుకుని వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళాడు, ఈ పిల్ల ఏముంది ఎలా ఉందో ఏంటో చూడటానికి వచ్చే పరిస్థితి లేదు, ఓ అన్నవాటికి వచ్చే పరిస్థితి లేదు, ఓ పాలటికి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మాకు ఒక అమ్మమ్మ ఉంది, బండారు శాంతమ్మని, సమల్దేవి. ఆ సమల్దేవి శాంతమ్మ కోసం నేను సైకిల్ వేసుకుని ఆ ఎండలోనూ మొత్తం మీద ఆ శూన్యం ఉండేది, అక్కడ పెద్ద ఇల్లులు ఉండేవి కదా ఆ ద్వారంలో. ఎక్కడో చేలో పని చేసుకుంటుంది, చేలు ఊడ్చుకుంటుందంటే ఆ చేను కాడికి వెళ్ళి, ఆ ఊడ్చి కాడికి వెళ్ళి మా అమ్మమ్మని బతిమాలి, అమ్మమ్మ నువ్వు శాంతమ్మ నువ్వు రావాలి, మా పాపకు బాగాలేదు, సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నామని చెప్పేసి ఆమెను తీసుకుని వచ్చామండి. తీసుకుని సైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్ళానండి. ఎక్కడ సమల్దేవి నుంచి సైకిల్ మీద తీసుకెళ్ళాను. అలా తీసుకెళ్ళి మా అమ్మమ్మని పెట్టి నేను ఇంటికి వచ్చి వంట వండి పట్టుకెళ్ళేవాడినండి. మంచి మీద పడి ఏడ్చాను నేను చాలాసార్లు. మంచి మీద పడి, ఏంటి దేవుడా నా పరిస్థితి ఎలా వచ్చింది, నేను ఎలా అయిపోయాను, నా పరిస్థితి ఏంటని చెప్పి ఏడ్చాను నేను. అప్పుడు మా అక్క ఉండేది, ఒక అక్క, ఏదో అక్క, రాజేశ్వర అక్క, టీచరు నర్సాపురాన్ని. ఆ అక్క అంటే వాళ్ళ చెల్లి నాతో వయసు కాబట్టి ఆ పిల్ల నా చెల్లిగా ఉండేది. అప్పుడు నా పరిస్థితి చూసి, తమ్ముడా నేను తెస్తాను మధ్యాహ్నం అప్పుడు పొద్దునప్పుడు భోజనం టిఫిన్ నేను పట్టుకెళ్తాను, నువ్వు బాధపడకు అని చెప్పేసి చెప్పింది. అలా నా పెద్ద కూతుర్ని పెళ్ళైంది, మాకు పెళ్ళయింది. పిల్లలు అంటే ఏంటో తెలియదు, సంసారం అంటే ఏంటో తెలియదు, కాపురం అంటే ఏంటో తెలియదు, ఏదో ఒక అలాంటి ఉద్రేకం అంటేది. అలాంటి పరిస్థితుల్లో మరి నేను ఆ పరిస్థితులు ఎందుకు పడాల్సి వచ్చింది అంటే, నాకు పెళ్ళైన సంవత్సరం లోపే నన్ను ఏరెట్టేశారండి. నాకు పెళ్ళైన సంవత్సరంలోనే మా అమ్మ నాన్న నన్ను వేరెట్టేశారు. ఆ వేరెట్టేయడం వల్ల ఎప్పుడు కూలి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొచ్చి బతికేంటే అంత స్థాయిగా లేదో, సరదా కోసం కూలి పనికి వెళ్ళడం, ఏ 4 డబ్బులు తెచ్చుకోవడం, సినిమాకి వెళ్ళడం, తాగడానికి తప్ప నాకు ఒక కుటుంబాన్ని పోషించాలి, ఒక కుటుంబాన్ని కాపాడాలి, ఏం తెలియదు నాకు. అసలు దైవ భయము లేదు, ఓ భక్తి లేదు, ఒక బాధ్యత లేదు, ఒక అవారాగా తిరిగి నాకు పెళ్ళి అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మరి సంవత్సరం లోపల నన్ను వేరేటేయటం వల్ల మా అమ్మ అప్పుడప్పుడును ఓ తవ్వతోటి బియ్యం కొలిసి చాట్లేసి మా నాయన తెలియక ఒకటి బియ్యం ఇచ్చేదండి మాకు మా అమ్మ. ఆ బియ్యం ఇస్తే ఆ బియ్యము వండుకునేవాళ్ళు.
కొన్నిసార్లు నూనె లేకపోతే ఏదో చిన్న గిద్దలో నూనె వేసి మా అమ్మ నూనె ఇచ్చింది కూర వండుకోవడానికి. ఈలోపు మా అమ్మమ్మ కూడా చనిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో నేను పూర్తిగా కూలి పని మీద ఆధారపడ్డానండి. ఇక పూర్తిగా కూలి పనికి వెళ్ళడానికి అలవాటు పడ్డాను నేను. అలా పూర్తిగా కూలి పనికి వెళ్ళి కూలి పని చేసుకుంటూ అలా సాగుతూ ఉన్నప్పుడు రెండో బిడ్డ 4 సంవత్సరాలు పట్టింది. అలా మాకు ఆ 4 సంవత్సరాలకు మళ్ళీ పీటర్సన్ పుట్టాడు. పీటర్సన్ పుట్టేటప్పటికి బాధ్యత ఇంకా పెరిగింది. అప్పుడు నా భార్య అంది, మీరు ఒక్కరే పనికి వెళ్తే మాకు సెట్ అవ్వదు, నేను కూడా పనికి వెళ్తాను అన్నది. సరే అయితే మరి నీకు పని రాదు కదా, నీకు ఊడిపోచ్చా అంటే, ఇది ఇక్కడే ఉంది మరి అమ్మ ఏమత్త శాంతకుమార్ అత్త. ఈ శాంతకుమార్ అత్త చిన్నపిల్ల ఆంటీ శాంతకుమార్ అత్త. మా కోడరాయ్య నేను తీసుకెళ్తాం, నీకు నేర్పుతామని చెప్పేసి మా ఆవిడని తీసుకెళ్ళి ఊడుపు నేర్పారు. ఎక్కడి వరకు వెళ్ళిపోయేవాళ్ళు మేము పని కంటే గొంది వెళ్ళిపోయేవాళ్ళం అండి. గొంది గుడిమాల రామేశ్వరం అన్ని తిరిగాం పనికి. నేనైనా మీటింగ్ ఉందని చెప్పేసి నేను పని మానేసి మీటింగ్ వెళ్ళిపోయేవాడిని. నేను అప్పటికి మారు మనసు పొందాను. నేను మా పీటర్సన్ పుట్టిన 8 నెలలకి నేను మారు మనసు పొందాను. అది 94వ సంవత్సరం అండి. అలా నేను మీటింగ్కి వెళ్ళిపోయేవాడిని. ఈ అమ్మాయి మాత్రం పొద్దున్న 5 గంటలు లేచి అన్నం వండేసి పిల్లలకి పెట్టేసి స్కూల్కి వెళ్ళి టయానికి అన్ని రెడీ చేసేసి ఆ బంట మేస్త్రి ఎప్పుడో 7 గంటల కూవనికి ఆకేసేటప్పటికి ఈ సెంటర్కి వచ్చి పరుగులు ఏంటో పొయ్యి ఆరసలేదు, అదిగో పొయ్యి ఆర్పలేదు, ఇదిగో పొయ్యి చూసుకోండి, ఇదిగో పిల్లలు జాగ్రత్త, పిల్లలు బడికి వెళ్తున్నారు కదా, మీరు వెనకాల 10 గంటలకు వస్తారు కదా పనికి, మేము పొద్దున్న మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఆమె నాకు అప్పచెప్పి వెళ్ళిపోయేది. సరే మా పిల్లలు ఇద్దరు కూడా ఎలిమెంటరీ స్కూల్కి ఇక్కడ వెళ్ళేవారు. కొంచెం పెద్ద పాప పెద్దది కాబట్టి 4 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ పిల్ల 5th క్లాస్, ఆ పిల్ల 1st స్టాండర్డ్కి వెళ్ళేటప్పటికి ఇది పాలు తాగే వయసు కాబట్టి ఆ పిల్లలు ఇద్దరిని అలాగా స్కూల్కి పంపేవాళ్ళం. స్కూల్ పంపిస్తాం, నేను కరెక్ట్గా చెప్పలేకపోవచ్చేమో. అయితే 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇక నా భార్య అంది, అస్సలు పిల్లలు కన్నాను బాబోయ్, నాకు పిల్లలు వద్దు బాబోయ్, నేను చచ్చిపోతాను బాబోయ్, నాకు పిల్లలు వద్దు బాబోయ్ దండాలు పెట్టేసింది నాకు బయట. అంటే పీటర్ గడ కడుపులో ఉన్నప్పుడు డెలివరీ టైంలో 2 రోజులు కష్టపడ్డది ఆయన కంటానికి 2 రోజులు కష్టపడింది. ఆయన పుట్టినప్పుడు మేము ఎంత ముద్దుగా చూసి మెల్ల మీద ఎక్కించుకుని ఆయన ఒక ఆడపిల్లలకు పెంచాం మేము. ఎందుకంటే తెల్లగా ఎర్రగా చక్కగా అందం ఉండేవాడు. అందుకని పేరు పండుని కూడా పెట్టాం మేము. అయితే ఈలోపు వీడు పాలు తాగుతున్నాడు. వీడు పాలు తాగే వయసులోనే హన్న పుట్టేసింది. మళ్ళా ఒక్క పురుడు కూడా నేను వేసుకునే పరిస్థితి కాదు. ఒక్క పురుడు కూడా నేను వేసుకోలేదండి. 3 పురుళ్ళు మెత్తగారేసింది. ఎవరైనా అలాగా 3 పురుళ్ళు మెత్తగారేసింది. 3 పురుళ్ళకి ఆవిడే ఖర్చు పెట్టింది. నా తల్లిదండ్రులు సిగ్గుపరచాలను, నా తల్లిదండ్రులు అవమానపరచాలను, నా తల్లిదండ్రులు తక్కువ చేసి మాట్లాడాలని మాత్రం నేను చెప్పట్లేదు. నిజం మాత్రం చెప్తున్నా, వాస్తవం మాత్రం చెప్తాను. ఇది సాక్ష్యం ఉంది ఇక్కడ శాంతకుమార్ అత్త. 3 పురుళ్ళు అక్కడ వేసామండి. ఇక మూడో పిల్ల పురుడికి నెలలోపు తీసుకెళ్ళిపోవాలన్నారు. నెలలోపు పంపించేది. ముందోళ్ళు అయితే 3 నెలలు 5 నెలలు ఉన్నారు. రెండోవాడైతే కుర్రాడైతే 3 నెలలు ఎంత ఉన్నట్టున్నాడు. ఇక హన్నా కాడికి వచ్చేటప్పటికి 4 రోజులు వెళ్ళిపోవాలన్నారండి. అలా 4 రోజుల్లోనే పంపించేశారు. ఎంత నా వయసు ఎంత? 3 పిల్లలు నాకు. 23 సంవత్సరాలు నిన్నప్పుడు పెళ్ళయింది. 27 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు 3 పిల్లలండి. 3 పిల్లలను పోషించుకోవాలంటే ఎంత కష్టం ఉండేది అంటే వాళ్ళకి సరైన బట్టలు కొనలేకపోయేవాడిని నేను. ఎప్పుడో ఒకసారి మా అమ్మ ఏదో క్లాత్ ఇచ్చింది, పెద్ద పాపకి ఫ్రాక్ కుట్టించరా అని చెప్పేసి. ఒకసారి మా నాయన ఏదో క్లాత్ ఇచ్చాడు, పండుగడిగా కుట్టించరా అని. వాళ్ళకి బట్టలు ఎలా కొనివ్వండి అంటే నేను సిగ్గుపడకూడదు. నా కొడుకు కానీ నా కూతురు కానీ సిగ్గుపడకూడదు. నేను పెంచిన పెంపకం, నేను పడిన బాధలు మీకు చెప్పడానికి కారణం ఏంటంటే
ఈరోజు నా కొడుకు తన కూతురు పుట్టినరోజు నా ఇంట్లో చేసుకుంటున్నాడు కాబట్టి నేను చెప్తున్నా. నా పిల్లలకి, నాకు ముఖ్యంగా నా కుమారుడు పీటర్సన్కి ఎలాంటి బట్టలు కొనివ్వండి అంటే, ఆడికి 3 సంవత్సరాల వయసు అయినా 6 సంవత్సరాల బట్టలు కొనివ్వండి. ఎందుకంటే 6 సంవత్సరాల వరకు తొడుక్కోవచ్చాను. అంటే బట్టలు కూడా కొనే పరిస్థితి లేని పరిస్థితి నాది. అలాంటి స్థితిలో వాళ్ళని పెంచాను నేను. అలాంటి స్థితిలో 3 పిల్లల్ని కూలి పని చేసి పెంచామండి. కూలి పని చేసుకున్నామండి. ఎప్పటి వరకునండి? 2000 సంవత్సరం వరకు కూడా నేను కూలి పని చేసి నా పిల్లలు పెంచానండి. 88 నుంచి 2000 సంవత్సరాల వరకు కూడా నేను, నా భార్య ఒక పీట కొనుక్కోవాలంటే ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కున్నామండి. ఓ చాప కొనుక్కోవాలంటే ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కున్నామండి. ఓ కుర్చీ కొనుక్కోవాలంటే ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కున్నామండి. ఒక డేక్ష కొనుక్కోవాలంటే ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కున్నామండి. ఒక దాపు కూడా కొనుక్కోవాలంటే ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కున్నామండి. చెప్పడం మంచిదంటారా కాదంటారా నాకు తెలియదు. జీవితాలు ఒకసారి ఇలా సూటు బూటు, ఈరోజు లెక్కలేనితనం, గర్వము, అహంకారము. అయితే నేను ఒకటి చెప్తాను, నా పీటర్సన్ గారు పేదరికంలో పెరిగాడేమో కానీ నేను పేదరికంలో పెరగలేదు. నేను ఎలాంటి జల్సా బతికాను. నేను పుట్టినప్పుడు మా తాత మైకెట్టి బూర్లొండించి మొత్తం పేట అంతటికి భోజనాలు పెట్టాడు అంటాడు. మా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పటికి. ఇంకా మా పేట వాళ్ళు, అడ్డలపల్లి వాళ్ళు. నేను ఎలాంటి బట్టలు తొడిగాను. మా తాత పట్టుకొచ్చిన బట్టలు, మా నాయన పట్టుకొచ్చిన బట్టలు, అసలు ఆ బట్టలు రాజులు కూడా తొడుగుంటారండి. ఆ బట్టలు అండి. నాది పేదరికం కాదు, నాది చాలా లగ్జరీ లైఫ్. ఎంత డబ్బు అంటే అంత డబ్బు. ఏ డ్రెస్ కావాలండి డ్రెస్సు. మా అమ్మమ్మని అడిగితే మా అమ్మ వెంటనే, ఎందుకంటే నేనే కొడుకుని, నేనే మనవణ్ణి మా అమ్మమ్మకి. ఎందుకంటే మా అమ్మమ్మకి పిల్లలు లేరు, మా అమ్మే కూతురు. నన్నంతగా లగ్జరీగా పెంచారు. నేను ఎక్కడ చదువుకుంటానంటే అక్కడ, నాకేం కావాలంటే అది. మా అమ్మమ్మ నాకు లోనయ్య కొనిచ్చింది. అంత మంచి లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను నేను. 23 సంవత్సరాలు లైఫ్ అంతా ఎంజాయ్ చేశాను నేను. అయితే నా కుమారుడు, నా పెద్ద కుమార్తె, నా చిన్న కుమార్తె కాన్వెంట్లో చదివించాలంటే అప్పట్లో నెలకి కాన్వెంట్ ఫీజు 50 రూపాయలండి. ఎంతండి? 50 రూపాయలండి. నెల ఫీజు ఎంతండి? నోబుల్ పబ్లిక్ స్కూల్లో చదివించాలని అంటే 50 రూపాయలండి. 50 రూపాయలు ఎట్టిపోయి ఏదో రకంగా చదివించగలరు. ఎందుకంటే ఆ రోజు స్కూల్ ఎంత అంటే 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు, 16 రూపాయలు, 20 రూపాయలు. నేను కూలి పని చేసేటప్పటికి నా వయసు, నాకు వచ్చే కూలి 10 రూపాయలండి, 12 రూపాయలండి, 15 రూపాయలండి, 20 రూపాయలు అనుకోండి. పోనీ ఏముందరే ఒక 50 రూపాయలు చదివించగలం. కానీ పిల్లలు స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు? ఎవరు తీసుకొస్తారు? ఎందుకంటే నేను కూలి పనికి వెళ్ళిపోతున్నాను, నా భార్య కూలి పనికి వెళ్ళిపోతుంది. రిక్షా వాడికి ఇచ్చే డబ్బులు కూడా లేకుండా లేని పరిస్థితిని బట్టి నేను వాళ్ళకి కాన్వెంట్ చదివించలేకపోయినాను. కాన్వెంట్లో జాయిన్ చేయలేకపోయినాడు వాళ్ళని. అప్పటికి అందరు పిల్లల్ని కాన్వెంట్లో జాయిన్ చేసుకుంటున్నారు. అందరూ కోయిట్లో ఉన్నారు, అందరూ దుబాయ్లో ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కాన్వెంట్లో జాయిన్ చేసుకుంటున్నారు. కానీ నా పిల్లల్ని కాన్వెంట్లో చదివించలేకపోయాను. తీరా 6వ తరగతి 7వ తరగతికి వచ్చేటప్పటికి నేను సేవకు వచ్చానండి. అప్పుడు అనుకున్నాను నా పిల్లల్ని ఇక్కడ సాయి గణేశ్వరరావు స్కూల్లో వేయాలనుకున్నానండి. కానీ సాయి గణేశ్వరరావు స్కూల్లో పొద్దున్నే ఏదో చేస్తారంట పూజ, ఏదో దేవత ఏదో ఉంటుందంట, దేవతకి ఏదో పూజే ఏదో మొత్తం ఏదో మంత్రం ఏదో చదువుతారంట అన్నందుకు ఆ మంత్రం చదివిస్తారని చెప్పేసి నా పిల్లల్ని కాన్వెంట్లో జాయిన్ చేయలేదు. ఆ తర్వాత 10th వచ్చేసారు వాళ్ళు. 10th వచ్చేసిన తర్వాత పెద్ద పాపని దీప్తి కాలేజీలో చదివించాను. పీటర్సన్ని, హన్నాని ఆదిత్య జూనియర్ కాలేజీ తాటిపాకలో చదివించాను. ఆ తర్వాత వాళ్ళు డిగ్రీ చదువుతానంటే మళ్ళీ హన్నాని తీసుకొచ్చి దీప్తిలో జాయిన్ చేశాను. పీటర్సన్ గారు నేను ఇంటర్ పోయింది, వాడికి ఇంటర్ పోతే వాడు నేను ఫైర్ అండ్ సేఫ్టీ చేస్తాను, వైజాగ్ వెళ్ళిపోతాను అన్నాడు. సరే ఎంత అవుతుంది రా అన్న, 1,00,000 రూపాయలు అవుతుంది అంట. సరే 1,00,000 అయినా పర్లేదు వెళ్ళు అని చెప్పేసి అక్కడ రూమ్ తీసి రూమ్లో పెట్టి వాడు ఫైర్ అండ్ సేఫ్టీ చేయించాను నేను.
ఆడు ఫైర్ అండ్ సేఫ్టీ చేసి వచ్చాడు వెనక్కి. రోజు టార్చర్ చేయడం మొదలుపెట్టాను. అరే నువ్వు చదువుకున్నావు, ఏదో చేసావు, నువ్వు ఖాళీ ఉంటే సోమరుడు అయిపోతావు, నువ్వు ఎక్కడికో దిక్కుకెళ్ళు, ఎక్కడ దిక్కెళ్ళు, దుబాయ్ ట్రై చేద్దాం, దుబాయ్ వెళ్ళు అని చెప్పేసి వాడిని మా చిన్నక్క ద్వారా, ఒక నానేటువంటి వ్యక్తి ద్వారా అతన్ని ఇజ్దిక్లో దుబాయ్ పంపించి, ఎలాంటి ఉద్యోగం అనుకుంటున్నారు అది? వెళ్ళటమే వాడికి ఆఫీస్లో కూర్చుని ఉద్యోగం. వెళ్ళి ఫోర్మ్యాన్గా వెళ్ళి ఆ బయట హెల్మెట్ ఉందా, బెల్ట్ ఉందా, అది ఉందా, షూ ఉందా, ఇవన్నీ చెక్ చేసే ఫోర్మ్యాన్ టైప్ వర్క్ జాబ్. స్టార్టింగ్లో వాడి జీతం 25,000. స్టార్టింగ్ జీతం వాడికి 25,000. కొన్ని రోజులకే వాడు 50,000 నాకు వీసా, నాకు ఉద్యోగం ఇవ్వడానికి సహాయం చేసిన ఆయనకి, ఆయన చర్చికి ఇచ్చేస్తానన్నాను, నేను నా మొదటి జీతం చర్చికి ఇచ్చేస్తాను అన్నాడు. ఇచ్చేసుకో, ఎవరికి ఇస్తానన్న వాళ్ళకి ఇచ్చేసుకో. ఇలాగూ పీటరు ఒక 2 సంవత్సరాలున్నర ఆ టైంలోకి అతడు 70,000 జీతగాడు అయిపోయాడు. ఇక మా పంట పండింది అనుకున్నాం మేము. మా పంట పండింది అనుకుని, అరే పండు ఇక్కడ మన స్థలం అత్తోళ్ళు అమ్మేశారు, అదే సమాధులు, మా అమ్మ నాన్న సమాధులు, మా అమ్మ నాన్న సమాధులు కూడా స్థలం కూడా లేకోకుండా 1/2 సెంట్లో ఉంచుకుని స్థలం అంతా అమ్మేశారు. మా అక్కల్ని అడిగాను, మీకు ఇవ్వమన్నారు అంటే నేను డబ్బులు ఇస్తాను ఇవ్వనని. నేను అప్పుడే దుబాయ్ నుంచి అక్కడి నుంచి వచ్చాను, నేను ఇజ్రాయెల్ నుంచి దుబాయ్ నుంచి అక్కడి నుంచి వచ్చాను. నేను 2005లోనూ 2010లోను 2011లోను నాకు ఇవ్వనన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆ స్థలము ఎవరో కాపులు అమ్మేశారు. కాపుల నుంచి మళ్ళీ ఎవరో మాస్టర్కి అమ్మేశారు. ఆ మాస్టర్ అమ్మేటప్పటికి నా వరకు వచ్చింది. అప్పుడు నా కుమారుడు దుబాయ్లో ఉన్నాడు. పండు ఈ స్థలం అమ్మటానికి వచ్చిందిరా, మా అమ్మ నాన్న సమాధి ఉంది, మీ తాతయ్య సమాధి ఉంది, సమాధికి కూడా స్థలం లేని పరిస్థితిరా. వాళ్ళు కనీసం 1/2 సెంటు ఉంచుకున్నారు తప్ప కనీసం 1 సెంటు కూడా భూమి ఉంచుకోలేదు. రేపు మేము చచ్చిపోతే అక్కడ కప్పెడతారు, వాళ్ళ దగ్గర కప్పెట్టాలి కదా, స్థలం లేదురా, ఈ స్థలం తీసుకుంటున్నాను నేను, నువ్వు కనుక నాకు ఏదైనా సహాయపడితే ఈ స్థలం తీసుకుని నీకే రాహేస్తాను రానండి. వాడు నాకు ₹1,00,000 సహాయం చేశాడు అక్కడి నుంచి. బహుశా ఆ టైంలో అది 3 లక్షలు ఎంత అయినట్టు ఉంది. అది 11,000కో 12,000కో కొన్నాను సెంట్. అది ఎందుకు చెప్తున్నానంటే నా హృదయంలో ఒక బాధతో చెప్పానండి అండి. ఈరోజు నేను దుబాయ్లో వచ్చానండి. దుబాయ్లో వచ్చానంటే మీకు ఏమనిపిస్తుంది? బాగా డబ్బు తెచ్చి ఉంటాడు, బాగా బంగారం తెచ్చి ఉంటాడు, బాగా డబ్బులు తెచ్చి ఉంటాడు, బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకుని ఉంటాడు. చెప్తారండి ఎవరన్నా అలా బయటికి చెప్పరు, ఎవరు చెప్పరు అని చాలామంది ఊహల్లో ఉంటుందండి. కానీ నేను దిగిన రోజు నుంచి వచ్చే రోజు వరకు నేను పడిన బాధలు అంటే ఎవరు పెట్టలేదు నన్ను, ఎవరు బాధ పెట్టలేదు నన్ను. కొన్నిసార్లు ఆకలేసిన టైంలో నా అల్లుడి దగ్గర కాదండి, దుబాయ్లో ఉన్నప్పుడు ఎవరో లేకపోతే నన్ను ఎవరు టిఫిన్ తీసుకెళ్లే వాళ్ళు కూడా లేరు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా కానుకల రూపాయలు వచ్చే డబ్బులు, ఇంటికని తెచ్చుకునే డబ్బులు నాకు ఇవి ఉన్నాయి కదా, వెంటనే నా దగ్గర కొంత డబ్బు ఉంటే ఆ డబ్బు ఒక బ్రదర్కి ఇచ్చి ₹12,000 ఆయనకి ఇచ్చి 500 dirhams ఆయన దగ్గర తీసుకున్నానండి నేను. స్టార్టింగ్ అంటే దుబాయ్లో ఎవడో తీసుకుంటాడండి, దిగిన కానించి ఎవరో చేతిలో పెడతారు కదండి, ఇది ఉంచుకన్నా, ఇది ఉంచుక బాబు, ఇది అంటారు కదా. తెలియదేమో ఇంకోకేళ మీరు వచ్చారు కదా, మీకు ఏదైనా ఖర్చుకుంటుంది, ఇది ఉంచుకోండి అంటారు సాధారణంగా. 2 times చూసాను, అది ఓకే, అలా అది ఓకే. ఈ 12,000 నా జోబులు ఉండిపోయినాయి. 12,000 ఒక వ్యక్తికి ఇచ్చి 500 ఎంత వస్తుంది అంత ఈ తమ్ముడు అంటే ఆ మోకా అనిల్ నాకు 500 dirhams ఇచ్చాడండి. అలా నా ప్రస్థానం అక్కడ అలా స్టార్ట్ అయ్యింది. చివరికి నేను వచ్చేటప్పటికి అంటే నా పిల్లలకి తెచ్చానండి, తేలేదు అంటే బంగారం తేలేదు, డబ్బు తేలేదు, ఏమీ తేలేదు. ఆ ఖర్జూరం పండు లేదా చాక్లెట్లు లేదా బట్టలు ఏవో పట్టుకొచ్చాను తప్ప నేనేమి విలువైన వస్తువులు ఏం పట్టలేదు. నేను ఒక సెల్ ఫోన్ రాలేదు, అది కూడా మా అల్లుడి గారు కొనిచ్చాడు నాకు. ఓ సరైన సెట్ కొనుక్కోలేదు నేను, అది కూడా మా అల్లుడి గారు కొనిచ్చాడు. అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి అప్పు తెచ్చానండి అక్కడి నుంచి నేను. అయితే నేను కట్టుకోవాల్సిన ఇన్స్టాల్మెంట్లు కట్టుకున్నాను కాబట్టి నేను అప్పులే మిగిలానండి అక్కడంటే నేను వచ్చేటప్పుడు అప్పులే మిగిలాను.
ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇంకా అప్పు తెచ్చే పరిస్థితి లేదండి. ఎందుకు చెప్తానంటే నేను ఎలాంటి పేదరికం అనుభవించాను, ఎలాంటి కష్టాలు అనుభవించాను, నా కొడుకు అలా అనుభవించకూడదు. అరే పండు, నీకు 30 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్ళి చేస్తుంది, నువ్వు సెటిల్ అవ్వాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీ భార్య ఒకే చోట బ్రతకాలని దాని సిద్ధాంతం నేను నేర్పినాడికి. అదే సిద్ధాంతం నేర్పినండి వాడికి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండదు. ఎన్నో కుటుంబాలు బాధలు పడుతున్నాయి, చూస్తున్నాం మన పరిస్థితి, మన ఇంట్లో కూడా చూస్తున్నాం కదా. అలా వద్దు, నువ్వు ఎక్కడుంటే నీ భార్య అక్కడ ఉండాలి, ఆ పొజిషన్లోకి నువ్వు వెళ్ళాలి. ఈరోజు నా కొడుకు ఆ పొజిషన్లో ఉండుంటే ఈరోజు ఏ అపార్ట్మెంట్లో ఎంత అంతస్తులో ఉండేవాడో, నేను వెళ్తే ఏ స్థాయిలో ఉందనో అక్కడ ఊహించుకున్నప్పుడు ఒక సిస్టర్తో మాట్లాడుతూ, ఆ తాడిమణితో మాట్లాడుతూ ఏడ్చాను నేను. అమ్మ, నా కొడుకు చెయ్యాలి పనులని, నాకు లిక్సారా నాన్నగారు, తిన్నారా నాన్నగారు, ఏం తింటారు, ఏం తాగుతారు, కొడుకు అడగాలి. కానీ ఈరోజు నన్ను అల్లుడు అడుగుతున్నాడు. ఇక్కడ అన్నాను, అల్లుడు అడిగాడు నన్ను, టీ తాగుతారండి, టిఫిన్ వచ్చేయమంటారండి, ఏం తింటారండి. నా కొడుకు అడగాల్సినోడు నా అల్లుడు అడుగుతున్నాడు. నేను ఏడ్చాను ఒక సిస్టర్ దగ్గర. అయినా నేను ఇప్పటికీ బాధపడలేదు. నా కొడుకు మారాడు, ఎందుకంటే నేను కూడా చెడు వ్యసనాలు నాకు తెలుసు, స్త్రీల చేత మోసపోయినోడిని, ఎన్నో రీతిలుగా నా జీవితాన్ని పాడు చేసుకున్నవాడిని. ఈరోజు నా కొడుకు నన్ను నాన్న అని పిలుస్తుంటే, ఇప్పుడు నాన్న అంట, నాన్నగారు అంటాడు, నాన్నగారు అని పిలుస్తుంటే నాకు ఆస్తులన్నా మేలని చెప్తుంది. ఆ నాన్నగారని పిలుపుకి నేను దూరం అయిపోయాను. మీ తమ్ముడు గారు ఉన్నారా, రాజుగారు ఉన్నారు ఇంట్లోనే, ఆయన ఉన్నారా, ఆ మాటని తట్టుకోలేకపోయినండి. ఎన్ని సంవత్సరాలు తట్టుకోలేకపోయాను. ఈరోజు అటు నోరారా, నాన్నగారు చెప్పండి అంటున్నాడు. ఎవరికి కావాలి ఆస్తి భూములు? నేను సేవ చేసుకుని బతకలేనా? నా సేవ మీద వచ్చేది నేను ఈ పాటికి ఎన్ని సంపాదించే పరిస్థితి పెట్టుకుంటే కనుక ఈ సేవ మీద వచ్చే దాంతో నేను ఎంతైనా సంపాదించుండేవాడిని. నేను ఎప్పుడు సంపాదించడం అనే దాంట్లో టార్గెట్ పెట్టుకోలేదు. నాకు అదేదో అదృష్టం కొద్ది రావాలి తప్ప, అదేదో ఇస్తే రావాలి తప్ప, నాకు ఆస్తులు సంపాదించాలి, బంగారం కొనాలి, బ్యాలెన్స్లు ఉండాలి, ఆ దరిద్ర భాషలు నాకు లేవండి. నా భార్యకి అస్సలు లేవు. నా భార్యకి లేవు కాబట్టే ఆమెను ఎన్ని కొట్టినా, ఎన్ని హింసించినా, ఎంత బాధ పెట్టినా ఆమె తన క్యారెక్టర్ పాడు చేసుకోకుండా ఈ రోజు వరకు నాకు 36 సంవత్సరాలు భార్యగా ఉందంటే అలాంటి భార్య ఎవరికి దొరకదండి. అదే నా నమ్మకం అండి. అది మంచిది కాకపోతే నేను పిచ్చోడిని అయిపోయేవాడిని, దాన్ని చంపేసి ఉండేవాడిని, లేదా నేను చచ్చిపోయేవాడిని. అంత కోపం నాకు, అంత కోపం నాకు. కానీ నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో నా భార్య అంటే ఏంటో నాకు తెలిసింది విలువ. నా భార్య విలువ నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను రక్షించబడ్డ తర్వాత నేను చేసిన పొరపాట్లకి ఆమె రియాక్ట్ అయిన రియాక్షన్కి నేను చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఆమెను ఎప్పుడు చంపాలనుకోలేదు నేను. కానీ ఆమె నన్ను ఎంత బాధ పెట్టినా, నా జీవితంలోకి ఎంత విరక్తి వచ్చినా నేను బ్రతికున్నానంటే అది దేవుడి కృప అండి. అది యేసుక్రీస్తు కృప మాత్రమేనండి. నేను మళ్ళా చెప్తున్నాను, డబ్బు మనకు శాశ్వతం కాదు, ఆస్తులు అంతస్తులు మనకి సంతోషం కాదు. మనకి సంతోషకరమైన కుటుంబం ఉండటమే గొప్ప ఆశీర్వాదం అండి. అది క్రైస్తవ కుటుంబం. అది ఏమున్నా ఏమి లేకపోయినా దేవుళ్ళు ఉంటే చాలా సంతోషం ఉందండి, చాలా ఆనందం ఉందండి. మరి నా భార్య నేను కొట్టిన దెబ్బలకి, నేను గుద్దిన గుద్దులకి ఆమె నడుము పనిచేయదు. ఇప్పుడు నడలేదు అసలు. కర్రతో కొడితే కర్ర దిగిపోయేదండి. ఎంత దెబ్బ వస్తే అంత దెబ్బ కొట్టేసేవాడిని అండి. నేను ఎదిరిస్తే కొట్టేసేవాడిని, మాట అంటే కొట్టేసేవాడిని. ఈరోజు ఎవరైనా కాపురాలు చేస్తారండి అలాగే? ఎవరు చేయరండి. తల్లిగారు అంటారు, ఒకటే ఉంది నా భార్య, చచ్చిపోతే నీ చేతిలో చచ్చిపోతాను తప్ప నేను మాత్రం మా ఇంటికి వెళ్ళను అంటున్నాను. ఇక్కడ మీ మధ్యనే ఉంది నా భార్య, చచ్చిపోతే నీ చేతిలో చచ్చిపోతాను నేను, చంపే, కానీ నా ఇంటికి వెళ్ళను నేను. అది నా భార్య కాబట్టి ఈరోజు నా ముగ్గురు బిడ్డను పెంచుకోవటానికైనా, ఈరోజు మేము ఈ స్థితిలో ఉండటానికైనా దేవుని కృప. నాకు చదువు లేదు, చదువుకుంటానికి ఎంతైనా చదివించాడు మా నాయన. నేను పెద్ద స్థితిలో ఉండాలని కోరుకున్నాడు మా నాయన. తీరా నేను ఆ స్థితిలో వేసినాడికి ఆయన లేడు. అదే నా బాధ. ఇప్పుడు పీటర్ కూడా ఏం అర్థం అవ్వట్లేదు వాడికి.
రేపు నేను లేనప్పుడు అడిగి తెలిస్తే అది తెలిసేంటి ఉపయోగం? నేను ఎలా పోగొట్టుకున్నాను మా నాన్నని, ఏమి చూసుకోలేకపోయింది కదా. చివరి దశలో ఏదో 1 నెల 2 నెలలు నా దగ్గర ఉన్నాడు తప్ప ఎవరైనా నా దగ్గర తిన్నాడా తాగాడా? నా దగ్గర ఉన్న చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలనేది ఆయన తాపత్రయం. నేను కట్టుకున్న ఇల్లు నేను అది అక్కడే కట్టుకున్నాను, అక్కడే చచ్చిపోవాలన్నాడు. కానీ అక్కడ చచ్చిపోలేకపోయాడు మా నాయన. మా కుటుంబంలో ఎన్నో విషాదకరమైన సంఘటనలు ఉన్నాయండి. మా అమ్మ బాగాలేదని తెలిసి నేను తిరిగి రావాలనుకున్నప్పుడు వద్దు తమ్ముడా నువ్వు వెళ్ళరా, ఇజ్రాయెల్ వెళ్ళరా, అవకాశం దొరికింది కదా అన్నారు. మరి రోజు ఫోన్ చేసి అడిగేవాడిని ఎలా ఉంది మా అమ్మని. పర్లేదు కొంచెం బాగానే ఉంది. అక్కడి నుంచి రావడానికి ఏమో నా పరిస్థితులు బాగాలేదు. నేను వచ్చేటప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. ఎన్నో బాధలు ఉన్నాయండి. నేను ఒకటే చెప్తున్నాను ఈ రాత్రి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి. నా వయసు పెద్దదయ్యింది. ఇక ముందు నేను వచ్చిన కాంచి నాకు బాగాలేదండి. జ్వరము, తలబాధ, వామిటింగ్ సెన్సేషన్, భయంకరమైన లూజ్ మోషన్స్, అస్సలు శక్తి లేని పరిస్థితి, లో బీపీ అయిపోయింది, షుగర్ అయిపోయింది. 4 రోజుల నుంచి మంచం దిగలేదండి. అత్యవసరం అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఈ రోజు మాత్రం 2 సార్లు నా భార్యను హాస్పిటల్కి తీసుకెళ్తాను. రేవుగడ దించి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను. సో ఈ టైంలో నా కొడుకు నా దగ్గర ఉండాలని నాకు ఆశ ఉంది. నేను దుబాయ్ దేశం వెళ్ళాను. ఎంతో గొప్ప దగ్గరికి వెళ్ళాను. వాళ్ళకి నేను ఫోన్ చేశాను, నా కుమారుడు మేము ఎలాంటి పరిస్థితులు ఉన్నామంటే ఆ CV పంపించండి, మేము తప్పనిసరిగా ట్రై చేస్తామని వాళ్ళు చెప్పారండి. మరి దేవుడి చిత్తమైతే నా కుమారుడు వచ్చి సేవ చేయాలని నా ఉద్దేశం కాదు. నా కొడుకు నేను సేవ చెప్పేస్తానని ఎవరు భయపడకండి. వాడు పాస్టర్ కాకపోయినా, పాస్టర్ వేరే వాళ్ళైనా, నా కొడుకు సంఘంలో సభ్యుడిగానే ఉంటాడు. వాడు జాబ్ చేసుకుంటాడు. ఒకవేళ దేవుని పిలుపుండి దేవుని సేవ చేయడం దేవుని చిత్తమైతే, అది సంఘానికి అంగీకారం అయితే, సంఘం అనుమతిస్తేనే వాడు సేవకు వస్తాడు తప్ప ఉన్న సంఘాన్ని పోగొట్టుకుని నేను ఏదో సంఘాన్ని కడతానంటాడు వల్ల కాదు. అది దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి నా కొడుకు గురించి ఎవ్వరూ భయపడకండి. సేవకుని చేసేస్తాడేమో, పాస్టర్ అయిపోతాడేమో. పాస్టర్ అవుతాడని దేవుడు చెప్పాడు నాకు. నీ కుమారుడు నా సేవ చేస్తాడని దేవుడు చెప్పాడు. అది దేవుడు చెప్పింది అయితే జరుగుతుంది, దేవుడు కాదు అదొక భ్రమ అనుకుంటే పోద్ది. సో ఈ విషయాల్లో నన్ను క్షమించండి, కొంచెం ఎక్కువ ఎమోషన్ అయినట్టున్నాను. నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్ళంటే ఎంత చెప్పుకోవడానికి ఇష్టపడతాను నేను. సో ఇదేనా నా కొడుకు నేను దుబాయ్లో ఉన్నప్పుడు మరి మీ మధ్యలో ఉండి మంచి నడవడికతో ప్రవర్తించడం నేను నమ్ముతున్నాను. అలాగే కొన్ని బాధ్యతలు అనేవి కూడా వాడికి తెలిసే నేను అనుకుంటున్నాను. మరి దేవుని చిత్తమైతే ఇంకా కొంచెం నాకు సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్నంత వరకు వాడి స్నేహితులు కూడా నన్ను తండ్రి భావంతో చూసే విధంగా వాడి స్నేహితులకు అప్పు చెప్పాలని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి. నేను లేని టైంలో మీరు నాకు సహాయం ఉండండి నాకు స్నేహితులు చెప్తే సరిపోద్ది. నాకు ఎలాగో సంఘం ఉందా, నా సంఘం నన్ను మోసుకెళ్ళగలదు, నా సంఘం నన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలదు. గత రాత్రి ఆదివారం రాత్రి సోదరుడు రాజేష్ ఉన్నాడు ఇక్కడ. మా పడవ వల్ల కొట్టుకుపోయిందండి. ఆ నెట్లోకి. ఆ టైంలో రాకేష్ నేనే మాత్రమే ఉన్నామండి అందులో. ఎంత ప్రమాదకరమైన సమయం అంటే అది. ఒకవేళ ఏమాత్రం స్లిప్ అయినా బాగా పోటు మీద ఉంది, అది స్తంభాలు పట్టుకోవాలా, ఆ కర్ర అదే చెట్లు ఉంటాయి కదా, చెట్లు పట్టుకోవాలా, తాళ్ళు పట్టుకోవాలని అప్పుడు ప్లాన్ వచ్చేసింది మాకు. అయితే ఆ నడిపించే కుర్రోడి మీద నమ్మకం ఉంది మాకు. ఆ కుర్రోడి మీద మాకు నమ్మకం ఉంది. వాడు ఎదరికెళ్ళిపోయిన పడవ, నెట్టకు తగిలేసిన పడవని మళ్ళీ ముందుకు ఎలాగే వెళ్దు, వెనక్కి తీసుకొచ్చేసి ఆ పడవని తాడు పట్టుకుని వెనక లాక్కొచ్చి మళ్ళీ తాడు తప్పించి ఆ నెట్ వెనకాల నుంచి, ఆ వల వెనకాల నుంచి అలా 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 ఎదరికి తీసుకెళ్ళిపోయి అలా అలా మళ్ళీ అక్కడ రేవుగాడు తీసుకొచ్చాడు. అది ప్రమాదం. అది నా గురించి ఎవరైనా ఆలోచించారా? పాస్టర్ గారు ఈ రాత్రి మీరు ఎక్కడ ఉండండి, ఈ బండి వేసుకెళ్ళిపోండి, మీరు పొద్దున్న తెచ్చుకుంటాం మేము బండి, మీరు ఇలాంటి రిస్క్ చేయొద్దండి అనేవాళ్ళని. పడవలో పడిపోయాను కూడా. ఎందుకంటే 4 పడవలు దాటి వేరే పడవ ఎక్కాల్సి వచ్చింది. నేను ముందుకు వెళ్ళిపోయిన పడవ కాదు, వెనకరండి, ఈ పడవ కాదు, ఈ పడవ ఎక్కండి. మళ్ళీ దిగేటప్పటికి చెప్పులు వేసుకోవద్దు అన్నాడు.
చెప్పులు బూట్లు వేసుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, ఇది మాకు దైవం లాంటిది, మేము దీని మీద పోషించబడుతున్నాం, తీసేయండి అన్నాడు ఆయన. కాలుకి గ్రిప్ లేదు. సో ఇన్ని ప్రమాదాల నుంచి దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. దుబాయ్ దేశంలో నన్ను దేవుడు క్షేమంగా ఉంచాడు, ఆరోగ్యంగా తీసుకొచ్చాడు. నేను వచ్చిన తర్వాత సిక్ అయ్యానండి. మరి దేవుడి చిత్తమైతే దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించను గాక. ఆమె చెప్తారా? దేవుడు మనందరినీ దీవించను గాక. మరి ఈ సమయంలో సోదరుడు మహారాజు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ చేద్దామండి. మరి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కేక్ కట్ చేసినప్పుడు అమ్మాయి ముఖం మీద రుద్దడం కానీ, ఒకరినొకరు కేక్ రుద్దుకోవడం కానీ ఎట్టి పరిస్థితులు చేయొద్దు. నేను దేవుని సేవకుడిగా నా మనవరాలు చెప్తున్నాను. నా మనవరాలు తల అలా అలంకరించడం కూడా నాకు ఇష్టం లేదు. దేవుడు అందమైన జుట్టు ఇచ్చాడు నా మనవరాలకి. ఎందుకంటే నా భార్యకి లేదు, ఎప్పుడు ఎక్కిరంతా ఉంటాను, నేను సవరం వేసుకొని అంటుంటాను, ఎగతాళి చేస్తుంటాను, నీకు అంత జుట్టు లేదు, చూడు నా మనవరాలు చూడు, మా అమ్మ జుట్టు చూడు ఎంత జుట్టు అంటాను నేను. నా పిల్లలకు కూడా మా అమ్మ జుట్టు రాలేదండి. మళ్ళీ మా అమ్మ జుట్టు నా మనవరాలకు వచ్చింది, నా చిన్నక్కకు వచ్చింది. సో అది నిజంగానే తల వెంట్రుకలు దేవదూతల అధికారం సూచన అన్నట్లుగా నిజంగా ఆమె పొడవైన వెంట్రుకలు కిందకి దింపుంటే చాలా అందంగా ఉండేది ఇంకానే. సో అది వాళ్ళ వెర్షన్లో వాళ్ళు చేసుకున్నారు. దాని గురించి నేను అభ్యంతరపడ్డాను. ఇలాంటివన్నీ చెప్తాననే నా కొడుక్కి కొంచెం వాడికి ఫీలింగ్, నాకు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అందరూ చెప్పడం ఎందుకు అంటాడు. అందరూ చెప్పినదే సిగరెట్కి చెప్పినా అది నా తత్వం అదే. ఇంకా నన్ను దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. నేను అంతకంటే ఏం చెప్పలేను. దయచేసి మరి ఆమెను మంచిగా పెంచండి, మంచి భయభక్తులు పెంచండి, రావాలి త్వరగా రావాలి, మంచి దయభక్తులు పెంచండి. ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలే చెప్పండి, దేవుని గురించి చెప్పండి, ప్రార్థన నేర్పండి, వాక్యం నేర్పండి, పరిశుద్ధత గురించి బోధించండి. ఏ విధమైన అపవిత్రమైన సినిమాలకి, అపవిత్రమైనటువంటి కల్చర్కి గురి చేయకోకుండా ఆ బిడ్డను మంచిగా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధులైన దేవ, కృప కలిగిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి నాయన ఈ దినాన్ని నాయన ఈ కృపలో జ్ఞాపం చేస్తున్నది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ సేవకుని బట్టి, నీ సేవకుని కుటుంబం బట్టి ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి నీ సేవకుని నాయన ఓరి కృపలో ఇంతవరకు ప్రభా తన కుటుంబాన్ని, బిడ్డలను నాయన ఆదరించి, పోషించి ప్రభా సంరక్షించిన ఆయన నీ కృపలో నాయన ఆశీర్వదించిన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవాని సేవకుడు హృదయంలో ఉన్న ప్రతి ఆశను ప్రభాను చూస్తున్న దేవుడు ప్రభా, ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి నాయన నీ సేవకుని వరకు కాపాడుతూ నీ పరిచర్యలో వాడుకున్నది నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అంత మాత్రమే కాదు కానీ ఇచ్చిన బిడ్డలను ప్రభా, ఓ ప్రియాంకను బట్టి నాయన, పేడుసన్ను బట్టి, హన్నాను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మన సేవకుడు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో ప్రభా, అటు రీతిగా బిడ్డలో నాయన మరి వృద్ధిలోకి రావడానికి కృప చూపించావు. ఇదిగో ప్రభా, కుమారుడు పేడుసన్ను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, సహోదరుని బట్టి వందనాలు. వారి జీవితాల్లో చేసిన ప్రతి మేలును కట్టిన కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఇదిగో ప్రభా, నీ కృపలో ఓ నాయన వారి దాంపత్య జీవితంలో ప్రభు వారు అనుగ్రహించిన నీ గర్భఫలం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ చంటి బిడ్డ కోసం ప్రార్థిస్తూ ఉన్నావు నాయన. ఇదిగో 8 సంవత్సరాలు నీ కృపలో, నీ దయలో కాపాడి ప్రభువా, ఆ బిడ్డకి నాయన ఆరోగ్యం ఇచ్చి బలహీన సమయాలు బలపరిచి స్వస్థపరిచి ప్రభువా, ఆ బిడ్డని ఈ రోజున ఆయన తన జన్మదినాన్ని జరుపుకోవడానికి కృప చూపు నీకు స్తోత్రాలు ప్రభువా. నిన్న నమ్మిన బిడ్డని అంత మాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. దేవా నాయన, నీ సేవకుడు ప్రతి ఓ నాయన వేదనలు తీసివేసే దేవుడు ప్రభువా. కుటుంబాన్ని నాయన, ఓ సంఘాన్ని ప్రభువా, ఓ ఇచ్చిన నీకు స్తోత్రాలు తండ్రి. జరగబోయే కూడికి అంతలో తోడుగా ఉండండి. బిడ్డను దీవించిన ప్రభువా, బిడ్డ సనకు మంచి భవిష్యత్తు దయచేయండి. నిశ్చితమైతే నీ పరిచర్యలో ప్రభువా, ఓ ఒక విశ్వాసిగా లేకపోతే ఒక సేవకుడిగా నిశ్చితమైతే ఓ బిడ్డను వాడుకోండి ప్రభువా. ఆ ఏ దేశం వెళ్ళినప్పటికీ ప్రభువా నీ సాక్షిగా వాడుకోండి. ఓ తండ్రి పట్లనైనా ఓ ప్రేమను కలిగి ఉండ సహాయం చేయండి. కుటుంబాన్ని నైనా సమాధానము, శాంతి దయచేయమని తండ్రి. సేవకుడికి ఇచ్చిన కుటుంబాన్ని మరొకసారి నీ చేతులకు అప్పగిస్తూ కార్యక్రమంలో మీరే తోడుగుండు నడిపించమని సహాయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి సోదరుడు బ్రహ్మం పాల్ గారు వచ్చి
ఒక పాట పాడి దేవుని వాక్యం చదవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 128వ దావీదు కీర్తన పాట పాడి 122వ దావీదు కీర్తన చదవాలని కోరుతా ఉన్నాను. ప్లీజ్ కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము, నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. దేవుని వాక్యం చదువుకున్నాం. నూట 128వ కీర్తన చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుడు ఈ లేఖన భాగం దీవించునుగాక. ఆమేన్. పాట పాడి వాక్యం చదివిన దేవుడు దీవించునుగాక.
ఈ సమయంలో మరి సోదరుడు విశ్వాసం గురించి చదవబడ్డ వాక్యం కోసం ప్రార్థన చేసినట్లయితే పాస్టర్ గారు అలాగే పీటర్సన్ భార్య పీటర్సన్ ఈ కేక్ కటింగ్ అయిన తర్వాత మీరందరూ వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుదురు కానీ నేను సెలవు తీసుకుంటాను. ఈ సమయంలో విశ్వాసం గురించి ప్రార్థన చేస్తారు. ఈ టైంలో అందరూ ముందుకు వచ్చినట్లయితే మరి కుటుంబస్తులు అందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే ఇది సంఘస్థులను అందరినీ పిలిస్తే చాలా పెద్దగా ఉంటుంది. కుటుంబస్తులు మాత్రం ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. మహోన్నతుని తండ్రి, సర్వశక్తి గల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, గత కాలమంతా కాచి కాపాడిన దేవానికి వేళ స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇక సాయంకాలం సమయం ప్రభువా, ఇదిగో సహోదరి అని కృష్ణ విషయంలో ప్రభువా సంవత్సరం అని దయకిరీటం దయచేసి ప్రభువా, ఇదిగో తండ్రి సహోదరులతో కలిసి ప్రభువా ఆనందించడానికి ప్రభువా, సంతోషించడానికి నీ చూపిన కృపను బట్టి నీ దయని బట్టి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా నీ దాసుడు ప్రభువా యథార్థంగా తన హృదయంలో ఉన్నదంతా ప్రభువా తండ్రి మాతో పంచుకున్న విధానం బట్టి నీకు వేలాస్తూ తెలుస్తూ తండ్రి. అసలు కుటుంబం అంటే ఏంటో ప్రభువా, ఎలా జీవించాలో ప్రభువా మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సహోదరుని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. నూరంతలుగా ఫలించడానికి ప్రభు ఆ కుటుంబాన్ని పట్ల కనికరం చూపమని ప్రభు జరుగుతున్న కార్యమంతలో నీవే తోడు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో కోరి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలే అందరూ పాడాలి. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రము ఆకాశము దాని క్రిందున్న ఆకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని హల్లెలూయా. బైబిల్ కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఎపిసి పత్రిక చదువుదామండి. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం. ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలు 4 వచనాలు చదువుకుందాం. ఇది క్రైస్తవ కుటుంబానికి దేవుడైన యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుడైన పౌలు ద్వారా పలికినటువంటి మాటలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను
బోధలోని వారిని పెంచుడి. ఆమేన్. ఇంకో చక్కని మాట ఉంది, ఆ మాట నేను ఎక్కడ అనేది అని చెప్తారా? కొలస్సీ పత్రిక రైట్ 3వ అధ్యాయం, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను చూడండి. భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. అందరూ వింటున్నారా? భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకున్నట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఆమేన్. మన పిల్లలకి కోపం రేపడం కూడా ఎవరి కారణం? తల్లిదండ్రులే కారణం. మన పిల్లలు చెడిపోవడానికి కూడా కారణం తల్లిదండ్రులే కారణం. అంటే మనం ఉండాల్సిన కంట్రోల్ మనం లేనప్పుడు వాళ్ళు కంట్రోల్ తెప్పుతారనమాట. సో మరి నా కొడుకు విషయాలన్నీ అర్థమైనాయి, నాకు కూడా అర్థమవుతున్నాయి. సో ఇక ముందు మంచిగా మరి అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని మంచిగా నడిపించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తున్నాను. అమ్మ కట్ చేసేసిన తర్వాత ప్రార్థన చేస్తాను. పట్టుకో కృషి పట్టుకో పియాను పడమరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కేక్ కట్ చేస్తున్నాను. దేవుడు సహోదరి యవన బిడ్డ బాలికైనటువంటి యాని కృష్ణను దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతురాలుగా నింపి భూమి మీద వర్ధిల్లింప చేయునుగాక. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా రక్షకుడు అయిన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు అవు నాయన. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామములు పరిశుద్ధుడవు తండ్రి. ఈ రాత్రి ప్రభువా నా కుమారుడు పీటర్సన్ని తన భార్య బ్యోలాన్ని ప్రేమించి వారికిచ్చిన ప్రథమ ఫలమైనటువంటి కుమార్తె యాని క్రిస్టినా యొక్క 8వ జన్మ దినోత్సవాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము నాయన. తల్లి గర్భమందు పిండముగా ఉన్నది మొదలుకొని ఈ భూమి మీదకి నాయన వచ్చి 8 సంవత్సరములు నీ దయలో, దేవుని దయలో, మనుషుల దయలో, ఆరోగ్యమందు, వయస్సు, జ్ఞానమందు ప్రభువా ఆ బిడ్డకి ఎదుగుటకి ఇచ్చిన కృప కొరకు వందనాలు. నిండైన ఆరోగ్యము, నిండైన దీవెనని ఆశీర్వాదం కుమార్తెకి జీవితకాలం అంతా దయచేయండి, దీర్ఘాయుషం దయచేయండి. ఈ భూమి మీద ఒక మంచి క్రైస్తవ బిడ్డగా, ఒక క్రైస్తవ కుటుంబం కట్టబడి ప్రభువా నీలో వర్ధిల్ల కృప దయచేయండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడి చెప్పిన ప్రతి వాగ్దానము ప్రభువా పీటర్సన్ విషయంలో నెరవేరినట్లుగా నీ కృప దయచేయండి. నిత్యంగా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీలోకి నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లవలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడును. ఇదిగో నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమకులను చూచేదవు, నీ పిల్లలను చూచేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాకని చెప్పా ప్రభువా. అవును ప్రభువా, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావులు నడుస్తారో వారు ఆశీర్వాదంతో ఉంటారు. మాతో మాట్లాడినందుకు వందనాలు. పీటర్సన్ దీవించండి, తన భార్యను మరి దీవించండి, తన బిడ్డను దీవించండి, మరి కుమారుని కూడా అనుగ్రహించండి. దేవా ఇంకా గర్భఫలము దయచేయండి. ముఖ్యంగా వారి జీవితంలో ఒక జాబ్ కోసం సెటిల్ అవ్వాలని ఆశపడుతున్నారు ప్రభువా. మరి నీ చిత్తమైతే నేను ఈ సంవత్సరం తండ్రి నీ అద్భుత కార్యాలు వారు చూడగలిగే కృప దయచేయండి. వారు ఎక్కడున్నప్పటికీ, ఏ స్థలం ఉందన్నప్పటికీ నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీకు ఇష్టలుగా బ్రతకడానికి ప్రభువా, నిత్యంగా వారి చేతులు కష్టాలతో వారు అనుభవించడానికి ప్రభువా, అది అపవిత్రమైన కార్యాలకి కానీ అపవిత్రమైన అలవాట్లకు కానీ గురి కాకుండా ప్రభువా ఆ ధనము ప్రభు నీ మహిమార్థమై ఉపయోగించినట్లుగా ప్రభువా నీ కుమారుని, నీ కుమార్తెను దీవించండి. తన కుమార్తెను కూడా ఎక్కడున్నప్పటికీ మంచిగా పెంచుకోగలిగిన కృప దయచేయండి. బిడ్డకు మంచి చదువు, మంచి జ్ఞానం, మంచి వివేకము దయచేయండి. అలాగే పెద్ద కుమార్తెను బట్టి మీకు వందనాలు. ప్రియాంకని తన భర్తను తనకిచ్చిన బిడ్డలను దీవించండి, బిడ్డల భవిష్యత్తును దీవించండి. హన్నాను బట్టి మీకు వందనాలు. తన భర్తని తనకిచ్చిన బిడ్డను, తన భవిష్యత్తు, తన కుటుంబాన్ని దీవించండి. నా భార్యను బట్టి నీకు వందనాలు. దేవా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమని సెలవిచ్చావు. దేవా, ఒక నమ్మకమైన భార్యను నాకు ఇచ్చి దేవా ఈరోజు నా కుటుంబం ఇలా నిలబడడానికి ఆమె పడిన ప్రయాసం, ఆమె పడిన కష్టాన్ని బట్టి నాయన ఈ వృద్ధాప్యంలో ప్రభువా నీ కాపుదల నీ కుమార్తెకి దయచేయండి. బలహీనతో బాధపడుతుంది, రోగం నుంచి విడిపించి స్వస్థపరచండి. అల్పు నేను కూడా ఎంతో బలహీనుడైనప్పటికీ ఇదను నా కుమారుడి యొక్క సంతోషంలో మేము కూడా పాలు పొందడానికి ప్రభువా అల్పు నేను నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. ముఖ్యంగా ఇదిగో నా భార్య రక్త బంధువులు బట్టి, నా రక్త బంధువులను బట్టి నాయన, ఇదిగో తండ్రి నా సంఘ బిడ్డలను బట్టి, నా సంఘ విశ్వాసులను బట్టి,
అలాగే గ్రామస్తులను బట్టి, చంటి బిడ్డలను బట్టి, యవ్వన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఇక్కడ తల వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. దేవా, ప్రతి ఒక్కరి కుటుంబం వర్ధిల్లే కృప దయచేయండి. చంటి బిడ్డలకు అందరికీ దీర్ఘాయుషం దయచేయండి. నిండైన ఆశీర్వాదాల వారికి దయచేయండి. ఇదిగో నా కుమారుడు ప్రేమించి సిద్ధపరిచినటువంటి ఆ విందులో ప్రభువా సమృద్ధి దయచేయండి. ప్రతి ఒక్కరు సంతోషంగా విందులో పాలు పొంది ప్రభువా తిరిగి మళ్ళా ప్రభువా సంతోషంగా మా గృహం దగ్గర నుంచి వెళ్ళుటకు నీ కృప వారికి దయచేయమని, మళ్ళీ నీ రాకడ ఆలస్యమైతే, నీ చిత్తమైతే దేవ ఈ భూమి మీదనైనా మరి దేవా నీ క్రిస్టియన్ యొక్క జన్మదినము దేవా జీవితాంతం జరుపుకోవడానికి నిండైన ఆరోగ్యం, నిండైన ఆయుసు దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ మా ప్రభుని మా రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు కృప సదాకాలము ఇక్కడ తల వచ్చే ప్రతి ఒక్కరికి, ప్రత్యేకముగా సార్వత్రిక సర్వ ప్రపంచంలో సిద్ధపరచుకున్న ఆయన సంఘానికి, ముఖ్యంగా నా కుమారుడికి, తన కుటుంబానికి, అలాగే నాకు ఇచ్చిన సంపూర్ణ కుటుంబానికి సదాకాలం తోడేయండి. ఆయన శాశ్వత నిత్యరాజు నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఎవరు లేవద్దు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.